లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? ఆప్షన్ 1 విత్తనాలు, ఆప్షన్ 2 వెజిటేబుల్ కార్వింగ్, ఆప్షన్ 3 దినుసులు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనము దినుసులు అని అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తించండి. నెక్స్ట్ ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే చికోరి వేటిని మేలు చేస్తుంది? ఆప్షన్ 1 అస్థిపంజర వ్యవస్థ, రెండోది రక్త ప్రసరణ వ్యవస్థ, మూడోది మూత్ర వ్యవస్థ, నాలుగోది నాడి వ్యవస్థ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చికోరి అనేది మనకు దేన్ని మేలు చేస్తుంది అంటే రక్త ప్రసరణ వ్యవస్థను మేలు చేస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో పచ్చలను నిల్వ చేయడానికి ఉపయోగించని పదార్థం ఏది? ఉపయోగించని పదార్థం ఏది అని అడిగారు. సో జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1 ఉప్పు, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 నూనె, ఆప్షన్ 4 పసుపు పొడి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, క్రింది వాటిలో పచ్చలను నిల్వ చేయడానికి ఉపయోగించని పదార్థం అన్నారు. సో పచ్చల తయారీలో నిల్వలో మనం ఉప్పు వాడతాము, అదేవిధంగా నూనె వాడతాం, పసుపు పొడి వాడతాం, కానీ నీరు అనేది వాడడం కాబట్టి సో నిల్వ చేయడానికి ఉపయోగించని పదార్థం నీరు అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రం, ఇక్కడ కింది వాటిలో సుగంధ ద్రవ్యం కానిది ఏది అడిగారు? ఆప్షన్ 1 లవంగాలు, ఆప్షన్ 2 నల్ల మిరియాలు, ఆప్షన్ 2 ఏలాకులు, ఆప్షన్ 4 కిస్మిస్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే లవంగాలు, నల్ల మిరియాలు, ఏలాకులు అనేటివి సుగంధ ద్రవ్యాలకు సంబంధించివి. కిస్మిస్ అనేది డ్రై ఫ్రూట్స్ కి సంబంధించింది కాబట్టి సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సుగంధ ద్రవ్యం కానిది. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది ఏ పదార్థంలో మాంసకృతులు సమృద్ధిగా లభిస్తాయి? ఆప్షన్ 1 క్యారెట్, ఆప్షన్ 2 బఠానీ, ఆప్షన్ 3 బియ్యం, ఆప్షన్ 4 బీట్రూట్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మిత్రమా, మనకు మాంసకృతులు సమృద్ధిగా దేంట్లో లభిస్తాయి అంటే బఠానీలు లభిస్తాయి. ఇది కొందరు ఎలర్జీని కూడా కలిగిస్తుంది బఠానీ అనేది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళినట్లయితే రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఏ పదార్థంలో ఉంటాయి? ఆప్షన్ 1 చిలగడ దుంప, ఆప్షన్ 2 ఉల్లిపాయ, ఆప్షన్ 3 క్యారెట్, ఆప్షన్ 4 బఠానీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ మనకు రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్ యాంటీడెంట్లు మనకు చిలగడ దుంపలో ఉంటాయి. సో చిలగడ దుంప ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ గమనించండి మిత్రమా, ఇక్కడ ప్రతి క్వశ్చన్ మీకు రివిజన్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయండి. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే మీకు ప్రతి లెసన్ అనేది ఈ తక్కువ టైంలో రివిజన్ అవ్వాలనే ఉద్దేశంతో క్వశ్చన్స్ ని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాధారణంగా తీరా ప్రాంతాలలో చేపలు నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 కిన్వ ప్రక్రియ, ఆప్షన్ 2 పొగ పెట్టడము, ఆప్షన్ 3 ఆవిరి పట్టడం, ఆప్షన్ 4 ఏది కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సాధారణంగా తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? రైట్ మిత్రం, ఇక్కడ మనకు సాధారణ తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి మనకు పొగ పెట్టడం అనే పద్ధతిని వాడతాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇక ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఏ పదార్థంను మొక్కలు లేదా జంతువుల నుండి పొందలేము? ఆప్షన్ 1 కూరగాయలు, ఆప్షన్ 2 మాంసం, ఆప్షన్ 3 చక్కెర, ఆప్షన్ 4 ఉప్పు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఏ పదార్థము మొక్కలు లేదా జంతువుల నుండి పొందలేము అంటే ఉప్పు అనే పదార్థాన్ని మనము జంతువుల నుంచి మొక్కల నుంచి పొందలేము కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, కాండంలో ఆహారం నిల్వ చేసే మొక్కను ఏమంటాము? క్యారెట్, అల్లం, బీట్రూట్, ముల్లంగి. సో నిన్నటి టెట్ ఎగ్జామ్ లో మనకు దుంప వేర్లు అడిగారు, వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునే ఏది అని అడిగారు. సో ఇక్కడ మన కాండంకి సంబంధించి వచ్చేసరికి అల్లం అనేది ఆహారాన్ని కాండంలో నిల్వ చేసుకుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అనేది దుంప వేర్లు, ఈ ఆహారాన్ని ఆ వేర్లలో నిల్వ చేసుకుంటాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. సో మనకు నిన్న టెట్ లో ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, తినదగిన పువ్వుకు ఉదాహరణ ఏది? సో క్యాబేజా, చెరుక, ఉల్లిపాయన, క్యాలీఫ్లవరా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. తినదగిన పువ్వు అని దేన్ని అంటాము? సో పువ్వు అనే పేరు దేంట్లో ఉంది? క్యాలీఫ్లవర్ లో ఉంది. సో క్యాలీఫ్లవర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి మిత్రమా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రం, ఇక్కడ పండ్లు, కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లను అందంగా అలంకరించడాన్ని ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్, డబ్బాలలో నిల్వ చేయడము, కటింగ్ అండ్ మిక్సింగ్ అండ్ జామ్ అని అంటారు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్ మిత్రమా, మనము కూరగాయలను పండ్లు కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను డిజైన్లతో అందంగా మనము అలంకరించడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటాము. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నిల్వ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉండని సమాచారం ఏది? ఆప్షన్ 1 ఆహార పదార్థాల శుభ్రత, ఆప్షన్ 2 తయారైన తేదీ, ఏ తేదీలోగా వాడుకోవాలి, ఆప్షన్ 2 ఆప్షన్ 3 ధర, ఆప్షన్ 4 దినుసుల వివరాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మిత్రమా, నిల్వ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉండని సమాచారము ఏది అంటే మనకు ఈజీ ఆన్సర్ ఆహార పదార్థాల శుభ్రతకు సంబంధించి దాంట్లో మనకు ఆహార పదార్థాల ప్యాకెట్లపై అనేది సమాచారం ఉండదు. సో తయారైన తేదీ, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరీ డేట్ ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది, దినుసుల వివరాలు ఎంత శాతం ఉంటుంది అనేది కూడా ఆహార ప్యాకెట్లపై ఉంటుంది. కానీ ఆహార పదార్థాల శుభ్రత గురించి ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉండదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో సహజ అయస్కాంతం ఏది? ఆప్షన్ 1 రాక్ స్టోన్, ఆప్షన్ 2 లోడ్ స్టోన్, ఆప్షన్ 3 గుర్రపు నాడ అయస్కాంతం, ఆప్షన్ 4 దండ అయస్కాంతము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. క్రింది వాటిలో సహజ అయస్కాంతం మనకు తెలిసినటువంటి ఆప్షన్ లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంతం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో అయస్కాంతం యొక్క ధాతువు ఏది? ఆప్షన్ 1 కార్నలైట్, ఆప్షన్ 2 మ్యాగ్నటైట్, ఆప్షన్ 3 మ్యాగ్నటైట్, ఆప్షన్ 4 ఏది కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నది క్రింది వాటిలో అయస్కాంతం యొక్క ధాతువు మ్యాగ్నటైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మ్యాగ్నటైట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఏది అని అడిగారు. క్రింది వాటిలో మనకు ఆప్షన్ 1 కాగితం ఇచ్చారు, ఆప్షన్ 2 ఇనుము ఇచ్చారు, ఆప్షన్ 3 నికెల్ ఇచ్చారు, ఆప్షన్ 4 ఉక్కు ఇచ్చారు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. క్రింది వాటిలో అనాయస్కాంత పదార్థానికి ఉదాహరణ మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మనకు కాగితం అనేది అనాయస్కాంత పదార్థం అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రం, ఇక్కడ స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఏ దిక్కులను సూచిస్తుంది? తూర్పు పడమర, ఆప్షన్ 2 తూర్పు ఉత్తరము, ఆప్షన్ 3 ఉత్తరం పడమర, ఆప్షన్ 4 ఉత్తరం దక్షిణం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం అనేది అది ఉత్తర దక్షిణం దిశలను సూచిస్తుంది. సో అది మనకు సరైన సమాధానం అవుతుంది. ఉత్తర దక్షిణం దిశలో మనకు ఆప్షన్ 4 ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అయస్కాంతానికి గల ధ్రువాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అయస్కాంతానికి గల ధ్రువాల సంఖ్య మనకు 2 ధ్రువాలు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, పూర్వం శత్రువుల నౌకల నుంచి శిలలను తొలగించి నవలను ముంచివేయడానికి మన నౌకలు ఉంటాయి కదా, ఆ శిలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఏ అయస్కాంతాలను ఉపయోగిస్తారు? దండ అయస్కాంతమా, లోడ్ స్టోనా, గుర్రపు నాడ అయస్కాంతమా, బిల్ల అయస్కాంతమా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, పూర్వం శత్రువుల శిలను మనము పూర్వం మన వాళ్ళ నౌకలని ముంచివేయడానికి, వాళ్ళ యొక్క శిలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఉపయోగించే అయస్కాంతం ఏదంటే లోడ్ స్టోన్ అయస్కాంతాన్ని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, దిక్సూచిని మొదటగా ఉపయోగించిన దేశం ఏది? అమెరికానా, చైనానా, ఇండియానా, రష్యానా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. దిక్సూచిని మొదటిగా ఉపయోగించిన దేశం మనకు చైనా ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చైనా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించి. ఇక్కడ క్వశ్చన్ నంబర్స్ లేవు మిత్రమా, టెన్షన్ పడకండి. ఇది 19వ క్వశ్చన్ ప్రజెంట్ నేను చెప్తున్నటువంటి. టోటల్ మీకు 74 క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్కి మీరు 74 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఆ మార్కులను కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. అయస్కాంతాలలోకెల్లా బలమైన అయస్కాంతం ఏది? దండాయస్కాంతమా, గుర్రపు నాడ అయస్కాంతమా, నియోడైమియమా, పైవేవి కాదు? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు అయస్కాంతంలోకెల్లా బలమైన అయస్కాంతము నియోడైమియం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గత టెట్ అండ్ డిఎస్లో ఈ ప్రశ్న కూడా రావడం జరిగింది. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళినట్లయితే, అయస్కాంత దిక్సూచి ఏ ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆప్షన్ 1 వికర్షణ ధర్మం, ఆప్షన్ 2 ఆకర్షణ ధర్మం, ఆప్షన్ 3 దిశా ధర్మం, ఆప్షన్ 4 ఏది కాదు? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అయస్కాంత దిక్సూచి అనేది దిశా ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి.
ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రం ఇక్కడ ఒక అయస్కాంత పదార్థము అయస్కాంతంగా ప్రవర్తించుటకు గల కారణం ఏంటి? ఆప్షన్ 1 అయస్కాంత బలమా, ఆప్షన్ 2 ఆకర్షణ బలం, ఆప్షన్ 3 వికర్షణ బలం, ఆప్షన్ 4 అయస్కాంత ప్రేరణ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఒక అయస్కాంత పదార్థము అయస్కాంతంగా ప్రవర్తించుటకు గల కారణము అయస్కాంత ప్రేరణ. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా 23 క్వశ్చన్స్. ప్రకృతిలో నీరు ఎన్ని రూపాలలో లభిస్తుంది? 4 రూపాల్లో, ఆప్షన్ 2 3 రూపాలలో, ఆప్షన్ 3 2 రూపాల్లో, ఆప్షన్ 4 ఒక రూపంలో. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ప్రకృతిలో మనకు నీరు 3 రూపాలలో లభిస్తుంది. సో మీకు తెలిసినటువంటి ద్రవీభవనంలో, మంచు రూపంలో, ఆవిరి రూపంలో. సో ఈ విధంగా మనకు 3 రూపాల్లో మనకు నీరు అనేది లభిస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో 3 రూపాల్లో నీరు అనేది మనకు లభిస్తుంది. నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటాం? బాష్పీభవనము, సాంద్రీకరణము, బాష్పోత్సేకము, ద్రవ రూపము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను మనము బాష్పీభవనము అంటాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చెట్లలో నీరు నీటి ఆవిరిగా మారడాన్ని మనం బాష్పోత్సేకము అంటాము. సో దాని యొక్క భేదాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్ 2 నుంచి 13 మైళ్ళ వేగంతో, ఆప్షన్ 2 5 నుంచి 16 మైళ్ళ వేగంతో, ఆప్షన్ 3 7 నుంచి 18 మైళ్ళ వేగంతో, ఆప్షన్ 4 9 నుంచి 19 మైళ్ళ వేగంతో. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. వాన చినుకు గంటకు మనకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. సో ఆప్షన్ మనకు 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడడానికి కారణం ఏంటి? బాష్పీభవనమా, సాంద్రీకరణమా, ఘనీభవనమా, పైవేవి కాదా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, మనకు శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద ఆకుల మీద చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడడానికి కారణం ఏంటంటే సాంద్రీకరణం. సో నీటి ఆవిరి నీరుగా మారుతుంది కాబట్టి దాన్ని మనం సాంద్రీకరణం అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా క్రింది వాటిలో సరి కానిది అడిగారు. ఆప్షన్ 1 చూడండి, నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. ఆప్షన్ 2 భూమి నుండి పైకి పోయే కొద్ది గాలి వేడెక్కుతుంది. ఆప్షన్ 3 కొన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు. ఆప్షన్ 4 జలచక్రంలో అంతరాయం వరదలకు కరువులకు దారితీస్తుంది. ఇవి 4 స్టేట్మెంట్లో ఏది సరి కానిదో దాన్ని గుర్తించండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి నుండి పైకి పోయే కొద్ది గాలి అనేది చల్లబడుతుంది కానీ వేడెక్కదు కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు 28వ ప్రశ్న. మన రాష్ట్రంలో సాధారణంగా వర్షాలు కురిసే సమయము ఆప్షన్ 1 జూన్ నుంచి అక్టోబర్ వరకు, ఆప్షన్ 2 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, ఆప్షన్ 3 జూలై నుండి నవంబర్ వరకు, ఆప్షన్ 4 జూలై నుంచి అక్టోబర్ వరకు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మన తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా వర్షాలు అనేటివి మనకు జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు కురుస్తాయి. సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా గొడుగును ఏ దేశస్తులు రూపొందించారు? అమెరికా, ఇండియా, రష్యా, ఈజిప్ట్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా గొడుగును మనకు ఈజిప్ట్ దేశస్తులు రూపొందించారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? పెంగ్విన్, ఈము, రేహ, పిచ్చుక. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ పెంగ్విన్, ఈము, రేహ అనేటివి సో ఇవన్నీ మనకు ఒకే రకమైనటువంటి పక్షులకు, ఒకే రకమైన జాతికి చెందినటువంటి పక్షులు. ఇక్కడ పిచ్చుక అనేది మాత్రం వేరుగా ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహారం కోసం కేవలం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? మాంసాహారులు, శాకాహారులు, ఉభయహారులు, కీటకాహారులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను మనము శాకాహారులు అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తించండి. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా లైవ్ ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి మిత్రమా. నెక్స్ట్ 32వ ప్రశ్న. రుచి చూసి ఆహారాన్ని గుర్తించేవి ఏవి? ఆప్షన్ 1 కుక్క, ఆప్షన్ 2 గ్రద్ద, ఆప్షన్ 3 గబ్బిలాలు, ఆప్షన్ 4 మనకు కొన్ని సరీసృపాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో వాసన చూసి మనకు రుచి చూసి ఆహారాన్ని గుర్తించేవి ఏవి? రుచి చూసి ఆహారాన్ని గుర్తించేవి కొన్ని
సరీసృపాలు. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ జీవి కీటకాల ద్వారా నీటి ఉపరితలంపై ఏర్పడే అలలను గుర్తించగలదు? ఆప్షన్ 1 తిమింగాలు, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 చేపలు, ఆప్షన్ 4 పాన్ స్కేటర్స్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, మనకు ఆ నీటి ఉపరితలంపై ఏర్పడే అలలను గుర్తించలేనిది ఏంటంటే గుర్తించగలదు. సో గుర్తించగలది ఏంటి అంటే మనకు పాన్ స్కేటర్స్ అనేది ఏ జీవి కీటకాల ద్వారా నీటి ఉపరితలంపై ఏర్పడే అలలను గుర్తించగలదంటే పాన్ స్కేటర్స్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 34ది జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్ర, మనకు జంతువులను మొత్తం 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తాం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది ఏ జీవులలో చలనం అనేది ఉండదు? ఆప్షన్ 1 స్పంజికలు, ఆప్షన్ 2 సరీసృపాలు, ఆప్షన్ 3 పక్షులు, ఆప్షన్ 4 రేహ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ చలనం కింది ఏ జంతువులలో చలనం ఉండదు? సో మనకు చలనం లేని జంతువు స్పంజికలు అనేటివి చలనం ఉండదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తమ కోసం తాము ఆహారాన్ని తయారు చేసుకోలేని జంతువులను ఏమంటాం? ఆప్షన్ 1 స్వయం పోషకాలు, ఆప్షన్ 2 పరపోషకాలు, ఆప్షన్ 3 మాంసాహారులు, ఆప్షన్ 4 ఉభయాహారులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, తమ కోసం తాము ఆహారాన్ని తయారు చేసుకోలేని జీవులను మనము పరపోషకాలు అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ పక్షికి బలమైన పొడవటి ముక్కు ఉంటుంది? ఆప్షన్ 1 గ్రద్దలు, ఆప్షన్ 2 చిలుకలు, ఆప్షన్ 3 వడ్రంగి పిట్ట, ఆప్షన్ 4 తేనె పిట్ట. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. పొడవైటి ముక్కు ఉంటుంది, ఏ పక్షికి ఉంటుంది? సో మనకు పొడవైటి ముక్కి వడ్రంగి పిట్టకు ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినది ఏది? గ్రద్దలు, గబ్బిలాలు, కొంగ, చిలుక. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి మిత్రమా, క్రింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినది కాదు మిత్రమా, చెందనిది ఏదో గుర్తించండి. గ్రద్దల ఆప్షన్ 1, ఆప్షన్ 2 గబ్బిలాలు, ఆప్షన్ 3 కొంగ, ఆప్షన్ 4 చిలుక. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సారీ మిత్రమా, క్రింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినది ఇది? గ్రద్దల, గబ్బిలాల, కొంగన, చిలుకన అంటే మనకు ఈజీ ఆన్సర్. సో గ్రద్దలు అనేటివి సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినటువంటివి. అదేవిధంగా కాకులు కూడా సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందుతాయి. సో కాకులు, గ్రద్దలు ఈ రెండు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏది నెమరు వేయు జీవి ఏది? ఆప్షన్ 1 పిల్లి, ఆప్షన్ 2 కుక్క, ఆప్షన్ 3 ఎలుక, ఆప్షన్ 4 ఒంటె. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ నెమరు వేయు జీవి ఏది అంటే దీంట్లో ఉన్న దాంట్లో మనకు ఒంటె అనేది నెమరు వేసే జంతువు, పిల్లి, కుక్క, ఎలుక అనేటివి నెమరు వేసే జంతువులు కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తినవలసిన అవసరం ఉండని జీవి ఏది? తినవలసిన అవసరం ఉండని జీవి ఏది? ఆప్షన్ 1 బటర్ఫ్లై, ఆప్షన్ 2 క్రైస్ ఫ్లై, ఆప్షన్ 3 ఓవర్ ఫ్లై, ఆప్షన్ 4 హార్స్ ఫ్లై. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే తినవలసి అవసరం ఉండని జీవి క్వశ్చన్ ఉంది మిత్రం. ఇంకా క్రింది వాటిలో లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఆహారం తినవలసిన అవసరం ఉండని జీవి ఏది? సో జాగ్రత్తగా గుర్తించండి. క్రింది వాటిలో లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఆహారం తినవలసిన అవసరం ఉండని జీవి? బటర్ఫ్లయా, అదేవిధంగా క్రేస్ ఫ్లయా, హోవర్ ఫ్లయా, లేకుంటే హార్స్ ఫ్లై. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ తింటుంది, ప్రౌఢజీవిగా మారిన తర్వాత అది తినవలసిన అవసరం ఉండని జీవి ఏది అంటే మనకు క్రేన్ ఫ్లై అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, జాగ్రత్తగా గమనించండి. క్రేన్ ఫ్లై అనే కీటకం లార్వా దశలో ఉన్నప్పుడు అది ఎక్కువగా తింటుంది. సో ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఈ క్రేన్ ఫ్లై అనేది తినవలసిన అవసరం అనేది ఉండదు. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, బాతులు ఆహారం కోసం దంతాలను ఎలా ఉపయోగిస్తాయి? చీల్చడానికా, పీల్చటమా, చూర్ణం చేయడానికా, వడపోత సాధనంగానా? రైట్ మిత్రం, ఇక్కడ బాతులు ఆహారం కోసము
దంతాలను వడపోత సాధనంగా ఉపయోగిస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, రాత్రిపూట సంచరించని జీవి ఏది? బొద్దింకల, గబ్బిలాల, మాత, ఆవు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో బొద్దింకలు, గబ్బిలాలు, అదేవిధంగా మాత్లు అనేటివి రాత్రిపూట సంచరించే జీవులు. రాత్రిపూట సంచరించని జీవి ఏది అంటే ఆవు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో చూషకాల ద్వారా రక్తాన్ని పీల్చే జీవి ఏది? ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 బల్లులు, ఆప్షన్ 3 జలగ, ఆప్షన్ 4 సాలెపురుగు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు చూషకాల ద్వారా రక్తాన్ని పీల్చే జీవి మనకు తెలిసినటువంటిది జలగలు. సో మనకు నారు వేసే చూసుకున్నట్లయితే మనము 44వ ప్రశ్న, హనీడ్యూ అను పదార్థం కోసం చీమలు వేటిని పెంచుతాయి? ఆప్షన్ 1 పురుగులు, ఆప్షన్ 2 ఎపిడ్స్, ఆప్షన్ 3 సాలెపురుగు, ఆప్షన్ 4 పట్టు పురుగులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, ఇక్కడ హనీడ్యూ అనే పదార్థము కోసం చీమలు ఎపిడ్స్ ని పెంచుకుంటాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. 46వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే 45వ ప్రశ్న, ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు యొక్క దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 ద్రవ్యరాశి, ఆప్షన్ 2 సాంద్రత, ఆప్షన్ 3 సాపేక్ష సాంద్రత, ఆప్షన్ 4 పరిమాణము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, ఇక్కడ ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు యొక్క సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి మిత్రమా. నెక్స్ట్ 46వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నూనెలో ముంచిన కాగితం దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 పారదర్శక పదార్థం, ఆప్షన్ 2 అపారదర్శక పదార్థం, ఆప్షన్ 3 పాక్షిక పారదర్శక పదార్థం, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ నూనెలో ముంచిన కాగితం అనేది మనకు పాక్షిక పారదర్శక పదార్థానికి ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, మంచుగడ్డ నీటిపై తేలడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 1 నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉండడం వల్ల, ఆప్షన్ 2 నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండడం వల్ల, ఆప్షన్ 3 నీటి సాంద్రతకు సమానం ఉండడం వల్ల, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రం, ఇక్కడ మంచుగడ్డ నీటిపై తేలడానికి కారణం ఏంటంటే నీటి సాంద్రత కన్నా మంచు యొక్క సాంద్రత తక్కువగా ఉండడం వల్ల మనకు మంచుగడ్డ అనేది తేలుతుంది. సో నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండడం వల్ల ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 48వ ప్రశ్న చూడండి మిత్రం, ఇక్కడ పదార్థాలు వాటి స్థితుల ఆధారంగా ఎన్ని రకాలు? ఆప్షన్ 1 4 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 2 రకాలు, ఆప్షన్ 4 1 రకము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పదార్థాలు వాటి స్థితుల ఆధారంగా మనకు 3 రకాలు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, 49వది, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను ఏమంటాము? ఆప్షన్ 1 ద్రవ పదార్థాలు, ఆప్షన్ 2 ఘన పదార్థాలు, ఆప్షన్ 3 అపారదర్శక పదార్థాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలు ద్రవ పదార్థాలు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 50వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో పాత్రల ఆకారము పొందే ఘన పదార్థం ఏది? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 రాయి, ఆప్షన్ 3 పంచదార, ఆప్షన్ 4 ఇటుక. రైట్, ఇక్కడ మిత్రమా చూసుకున్నట్లయితే 50వ ప్రశ్న, పాత్రల ఆకారంను పొందే ఘన పదార్థం ఏది అంటే దీంట్లో పంచదార. నెక్స్ట్ ఇక 51వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, క్యాండేర్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 చీకటి, ఆప్షన్ 2 వెలుగు, ఆప్షన్ 3 నీడ, ఆప్షన్ 4 మెరుపు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ క్యాండేర్ అంటే మనకు మెరుపు అని అర్థం ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 52వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో నీటిలో కరిగే పదార్థం ఏది? ఆప్షన్ 1 వెనిగర్, ఆప్షన్ 2 కిరోసిన్, ఆప్షన్ 3 కొబ్బరి నూనె, ఆప్షన్ 4 పంచదార. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, మన క్రింది వాటిలో నీటిలో కరిగే పదార్థం పంచదార ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. సో ఇక్కడ వెనిగర్, కిరోసిన్, కొబ్బరి నూనె అనేది నీటిలో కరగదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 53వ ప్రశ్న, పిల్లి ఎన్ని గంటలు నిద్రలో గడుపుతుంది? ఆప్షన్ 1 8 గంటలు, ఆప్షన్ 2 దాదాపు 10 గంటలు, ఆప్షన్ 3 దాదాపు 12 గంటలు, ఆప్షన్ 4 దాదాపు 14 గంటలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, మనకు పిల్లి రోజులో ఎన్ని గంటలు నిద్రలో ఉంటుంది అంటే దాదాపు 14 గంటలు నిద్రలో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా 54ది, షార్క్ చేప నోటిలో ఉండే దంతాల సంఖ్య. ఆప్షన్ 1 దాదాపు 4000 దంతాలు, ఆప్షన్ 2 దాదాపు 5000 దంతాలు, ఆప్షన్ 3 దాదాపు 6000 దంతాలు, ఆప్షన్ 4 దాదాపు 7000 దంతాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ షార్క్ చేప నోటిలో దాదాపుగా ఇక్కడ 4000 దంతాలు ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ 55వ ప్రశ్న, పాన్స్కేటర్ కొలను ఏ ప్రాంతంలో నివసిస్తుంది? ఆప్షన్ 1 కొలను అంచు, ఆప్షన్ 2 కొలను యొక్క ఉపరితలం, ఆప్షన్ 3 కొలను మధ్య ప్రాంతం, ఆప్షన్ 4 కొలను అడుగున. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే పాన్స్కేటర్ అనేది కొలను యొక్క ఉపరితలంపై ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. చూసుకున్నట్లయితే మిత్రమా, జీవులన్నీ వేటి కోసం పరిసరాలపైన ఆధారపడతాయి? ఆప్షన్ 1 ఆవాసం, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవులన్నీ ఆవాసం కోసము, ఆహారం కోసము, నీటి కోసము పరిసరాలపైన ఆధారపడతాయి కాబట్టి, సో దీంట్లో 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే హైడ్రిల్ల మొక్క కొలను ఏ ప్రాంతంలో పెరుగుతుంది? ఆప్షన్ 1 కొలను ఉపరితలం, ఆప్షన్ 2 కొలను అంచులలో, ఆప్షన్ 3 కొలను మధ్య భాగంలో, ఆప్షన్ 4 కొలను అడుగున. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ హైడ్రిల్లా మొక్క అనేది కొలను యొక్క అడుగు భాగంలో పెరుగుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. కొలను అడుగున హైడ్రిల్లా మొక్క ఆ ప్రాంతంలో పెరుగుతుంది. నెక్స్ట్ ఇక 58వ ప్రశ్న చూడండి మిత్రం, సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించే ఉండే కోరల్ రీఫ్ అనేది ఆప్షన్ 1 ఆహారమా, ఆప్షన్ 2 ఆవాసమా, ఆప్షన్ 3 ఒక రకమైన జంతువు, ఆప్షన్ 4 ఒక రకమైన మొక్క. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే ఈ కోరల్ రీఫ్ అనేది ఒక రకమైన ఆవాసం మిత్రమా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కులు వాటి రక్షణ గురించి పనిచేస్తుంది? ఆప్షన్ 1 రెడ్ క్రాస్, ఆప్షన్ 2 బ్లూ క్రాస్, ఆప్షన్ 3 జిబ్రా క్రాసింగ్, ఆప్షన్ 4 పేవేవి కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు జంతువుల హక్కుల వాటి రక్షణ గురించి పనిచేసే సంస్థ బ్లూ క్రాస్ సంస్థ. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్, దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 60వ ప్రశ్న, నేలపై ఉండే అన్ని రకాలైన ఆవాసాలను ఏమంటాము? ఆప్షన్ 1 ఆవాసం, ఆప్షన్ 2 జలావాసం, ఆప్షన్ 3 భౌమ ఆవాసం, ఆప్షన్ 4 ఉభయచర ఆవాసం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నేలపై ఉండే అన్ని రకాలైన ఆవాసాలను ఏమంటాము? సో నేలపై అని మెన్షన్ చేశారు కాబట్టి నేలపై ఉండేటువంటి అన్ని రకాల ఆవాసాలను భౌమ ఆవాసాలు అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 61వ ప్రశ్న, కింది వాటిలో ఎడారి మొక్క కానిది? ఆప్షన్ 1 కలబంద, ఆప్షన్ 2 బ్రహ్మజముడు, ఆప్షన్ 3 నాగజముడు, ఆప్షన్ 4 హైడ్రిల్లా. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏంటి? కలబంద ఎడారి మొక్కనే, బ్రహ్మజముడు ఎడారి మొక్కనే, నాగజముడు ఎడారి మొక్కనే. హైడ్రిల్లా అనేది మనకు ఎడారి మొక్క కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మైళ్ళ నీరు ఉంది? ఆప్షన్ 1 200 మిలియన్ క్యూబిక్ మైళ్ళు, ఆప్షన్ 2 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళు, ఆప్షన్ 3 400 మిలియన్ క్యూబిక్ మైళ్ళు, ఆప్షన్ 4 500 మిలియన్ క్యూబిక్ మైళ్ళు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మైళ్ళ నీరు ఉంది అంటే దాదాపు ఇక్కడ 300 మిలియన్ల క్యూబిక్ మైళ్ళ నీళ్లు ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 63వది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సులకు పెలికాస్ పక్షులు ఏ సమయంలో వలస వస్తాయి? పెలికాన్ పక్షులు ఏ సమయంలో వలస వస్తాయి? ఆప్షన్ 1 సెప్టెంబర్ నుంచి మార్చ్, ఆప్షన్ 2 అక్టోబర్ నుంచి ఏప్రిల్, ఆప్షన్ 3 అక్టోబర్ నుంచి మార్చ్, ఆప్షన్ 4 సెప్టెంబర్ నుంచి ఏప్రిల్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు పులికాట్ సరస్సులకు పెలికాన్ పక్షులు అనేటివి మనకు అక్టోబర్ నుంచి మార్చి మాసంలో వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చి మాసం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ ఇక 64వ ప్రశ్న, బియ్యం నుంచి రాళ్లను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 తూర్పార పట్టడం, ఆప్షన్ 2 చేతితో ఏరివేయడం, ఆప్షన్ 3 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 4 వడబోత. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. బియ్యం నుంచి రాళ్లను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏరివేసే పద్ధతి చేతితో ఏరివేయడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
65వ ప్రశ్న చూడండి. ధాన్యం నుంచి ఊక తాలును వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ 1 తూర్పార పట్టడం, ఆప్షన్ 2 చేతితో ఏరివేయడం, ఆప్షన్ 3 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 4 వడబోత. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ధాన్యం నుంచి ఊక తాలును వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి మనం తూర్పార పట్టడం అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని ఏమంటాం? ఆప్షన్ 1 స్వేదనం, ఆప్షన్ 2 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 3 ఉత్పతనం, ఆప్షన్ 4 తేర్చడం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, చూడండి, మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని మనము తేర్చడం అని అంటాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి మిత్రమా. ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని ఏమంటాం? ఆప్షన్ 1 గోడ, ఆప్షన్ 2 స్లాబ్, ఆప్షన్ 3 కాంక్రీట్, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని మనం కాంక్రీట్ అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినప్పుడు తెగుళ్లను నివారించడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 చేతితో ఏరివేయడం, ఆప్షన్ 2 జల్లెడ పట్టడం, ఆప్షన్ 3 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 4 ఉత్పతనము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినప్పుడు ఆ తెగుళ్లను నివారించడానికి మనము చేతితో ఏరివేసే పద్ధతిని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 69వ ప్రశ్న చూసుకున్నట్లయితే నీటిలోని సూక్ష్మ మలినాలను తొలగించడానికి ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ 1 స్ఫటికీకరణం, ఆప్షన్ 2 స్వేదనం, ఆప్షన్ 3 ఉత్పతనం, ఆప్షన్ 4 క్రోమోటోగ్రఫీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నీటిలో సూక్ష్మ మలినాలను తొలగించడానికి ఉపయోగించే పద్ధతిని మనం స్వేదనము అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఘనస్థితి నుంచి వాయుస్థితిలోకి నేరుగా మారే ప్రక్రియను ఏమంటాము? ఆప్షన్ 1 బాష్పీభవనము, ఆప్షన్ 2 సాంద్రీకరణము, ఆప్షన్ 3 ఉత్పతనము, ఆప్షన్ 4 క్రోమోటోగ్రఫీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని మనము ఉత్పతనము అని అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, రంగులను వేరు చేసే పద్ధతిని ఏమంటాము? ఆప్షన్ 1 ఉత్పతనము, ఆప్షన్ 2 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 3 జల్లించడము, ఆప్షన్ 4 వడబోత. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇక్కడ రంగులను వేరు చేసే పద్ధతిని మనము క్రోమోటోగ్రఫీ అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 72వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆప్షన్ 1 పులికాట్ సరస్సు, ఆప్షన్ 2 కొల్లేరు సరస్సు, ఆప్షన్ 3 సాంబార్ సరస్సు, ఆప్షన్ 4 పైవేవి కావు. సో మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అడిగారు. ఉప్పు నీటి సరస్సు ఏది అని అడిగారు. సో ఇక్కడ మనకు సాంబార్ సరస్సు అనేది మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఆ సాంబార్ అనేది సరైన సమాధానం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 73వది, ఘన స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను ఏమంటాం? ఆప్షన్ 1 వేట్ ఐస్, ఆప్షన్ 2 డ్రై ఐస్, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ అని అంటాము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఘన స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మనం డ్రై ఐస్ అని అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 74వ ప్రశ్న, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయికను ఏమంటాము? ఆప్షన్ 1 రసాయనాలు, ఆప్షన్ 2 ఘన పదార్థాలు, ఆప్షన్ 3 మిశ్రమాలు, ఆప్షన్ 4 ద్రవ పదార్థాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయికను మనము మిశ్రమాలు అని అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లైవ్ టెస్ట్ లో 7th క్లాస్ సైన్స్ కి సంబంధించినటువంటి గ్రాడ్ టెస్ట్ ని, అదేవిధంగా 6th క్లాస్ సైన్స్ కి సంబంధించిన మిగిలిన 8th లెసన్ నుంచి మిగిలినటువంటి అన్ని లెసన్స్ కి సంబంధించినటువంటి, అదేవిధంగా 7th క్లాస్ కి సంబంధించిన దాదాపు ఒక